చేరువచ్చిన దేవుని పిల్లల ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్య వాక్యోపదేశకులుగా బెంగళూరు ప్రాంతంలో సేవ చేస్తున్న ప్రిన్సిపల్ దైవజనులు, వేదికను అలంకరించిన దేవసేవకులు ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ 41వ లేఖనాల పరిశోధన సదస్సులో ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. 1000 ఏళ్ల పరిపాలన అనుకున్నాము, కానీ పరిస్థితులను బట్టి ఒక మంచి పాఠము, నేడు శాస్త్రానికి తెలియని బైబిల్ చెప్పిన సత్యాన్ని ఈరోజు ఒక మంచి పాఠాన్ని ఆలోచిద్దాం. పాఠం పేరు వచ్చి గ్రహాంతర జీవుల గందరగోళంలో ప్రపంచం. గ్రహాంతర జీవుల గందరగోళంలో ప్రపంచం. ఈరోజు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియాను ఓపెన్ చేసినా, టీవీ నైన్ అయినా, సుమన్ టీవీ అయినా, ప్రతి ఒక్కరూ ఇదిగో గ్రహాంతర జీవులు వచ్చాయి, ఏలియన్స్ వచ్చాయి, ఇదిగో ఏలియన్స్ వచ్చి మన దేశాన్ని, మన భూభాగానంతా ఆక్రమించి ప్రపంచాన్ని నాశనం చేసి వాళ్ళు ఏలుతారని ఎన్నో విషయాలు వార్తాపత్రికల్లో తెలిసాయి. అలాగే ఈరోజు బోధకులు కూడా సేవకులుగా పిలువబడుతున్నవారు బైబిల్ని ఆధారం చేసుకొని ఇదిగో గ్రహాంతర జీవుల్లో ఏలియన్స్ ఉన్నాయి, బుద్ధ జీవులు ఉన్నాయి, బైబిల్ కూడా సెలవిచ్చింది అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చూపిస్తున్నటువంటి బైబిల్ ఆధారం ఏంటంటే, ఇదిగో ఆదాము గారు తప్పు చేసినప్పుడు దేవుడు ఏదోను తోట నుంచి బయటికి గెంటేశాడు కదా. గెంటేసిన తర్వాత ఆదాముకి వ్యవసాయం ఎవరు నేర్పించారు? మన వాళ్ళు చూపిస్తున్న పాయింట్ అది. ఇదిగో ఆదాము గారు ఏదైనా తోట నుంచి బయటికి గెంట వేయబడిన తర్వాత ఆయన నేలను సేద్యపరిచాడు కదా, వ్యవసాయం చేశాడు కదా. ఆ వ్యవసాయము ఎవరు నేర్పించాడు ఆయనకి? తొలి మానవుడు ఆదాం అయినప్పుడు, ఆదాం తర్వాత అవ్వ అయినప్పుడు ఇదిగో వ్యవసాయం ఎవరు నేర్పించారో తెలుసా? వేరే గ్రహాంతర జీవులు అంటున్నారు. ఎవరు అంటున్నారు ఈ మాట? సేవకులు. ఇక బైబిల్లో మరొక వచనం చూపించారు. ఏంటో వచనం అంటే కీర్తనలు 148వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 148వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి ఆకాశ వాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలమును నివాసులారా. ఆయనను స్తుతించుడి. చాలండి. ఉన్నత స్థలము నివాసులారా, ఉన్నత స్థలము నివాసులారా. ఇదిగో ఉన్నతమైన ఈ లోకం కాక మరో లోకంలో ఉన్నారే ఉన్నతమైన నివాసులు ఎవరో కాదు, వాళ్ళే గ్రహాంతర జీవులు, వాళ్ళే బుద్ధ జీవులు, వాళ్ళే ఏలియన్స్ అని మాట్లాడుతున్నారు. ఏంటి, బైబిల్ బట్టి చూస్తే నిజమనిపిస్తుంది కదా. ఆదాం గారికి వ్యవసాయం నేర్పించింది ఏలియన్స్ అని అర్థమైంది. ఈ మాటను బట్టి చూస్తే అంటే ఇక్కడ కాక మరో ఉన్నత స్థలాల్లో కూడా ఉన్నారంట. ఉన్నత నివాసులారా, నివాసం అంటే నివాసించడము ఏంటి, ఉన్నత నివాసులారా అంటున్నారు. అంటే ఖచ్చితంగా గ్రహాంతర జీవులు ఉన్నాయి అంటున్నారు. ప్రియులారా, ఈరోజు సైన్స్కు శాస్త్రానికి తెలియదు అనుకుంటే విచిత్రము. కానీ ఈరోజు బైబిల్ కలిగిన మనిషి ఈరోజు దైవ సేవకునిగా పిలువబడుతున్న వారికి కూడా బైబిల్ అర్థం అవ్వలేదు. చాలా అందరూ మాట్లాడుతున్నారు ఈ మాట. అందులో ఒక వ్యక్తిని చూద్దాం, చూడండి. ఒక వ్యక్తిని చూపిస్తాను. నేను మరలా చెప్తున్నాను, నవంబర్లో గ్రహాంతర వాసులు మనుషులు మధ్యకు వస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తారు. నేను మరలా చెప్తున్నాను, మనకి తెలియనటువంటి లోకం ఒకటి ఉందని మనుషులు గమనించే గ్రహించే రోజులు రాబోతున్నాయి. నేను సేవలోకి రాకముందు నేను ఏదన్నా వాక్యం వింటే విలియమ్స్ గారి వాక్యం మాత్రమే వినేవాడిని అండి. ఎవరి వాక్యం వినేవాని కాదు.
ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయంటే ఒకే ఒక మాట దాన్ని కొట్టిపడేశారు. ఏలియన్స్ లేవు. ఒకవేళ ఉంటే బైబిల్లో దేవుడు ఖచ్చితంగా రాదుడు కాబట్టి లేవు, దాని గురించి ఆలోచించకుండా వదిలేశారు. కానీ నేను ఆ ఏలియన్స్ గురించినటువంటి ఆ దర్శనం ఆ చిన్న కాలంలోనే విన్నాను. కానీ ఒక సేవకుడి ఉండి చాలా బలమైనటువంటి పాత్రగా వాడబడుతున్నటువంటి సేవకుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి నేను బాధపడ్డాను, చాలా ఇబ్బంది కూడా పడ్డాను. నేను 10 years ఉన్నప్పుడే ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ అని నేను చూశానండి. ఆ టైంలో ఏలియన్స్ అనేటువంటిది కూడా తెలియని వయసు అది. కొంచెం పెద్ద అయిన తర్వాత సినిమాలు వాటిల్లో చూడడాన్ని బట్టి ఆ ఏలియన్స్ అంటే ఇవా అనే ఆలోచనలోకి వచ్చింది తప్ప 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ ఏలియన్ షిప్ కూడా కాదని కొంతమంది అంటా ఉన్నారు. ఏదైనా అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తప్పకుండా జరిగి తీరుతుంది. ఒకవేళ అది కానీ జరగకపోతే నేను సేవకునే కాదు, నన్ను ఒక అబద్ధ సేవకుడు గుంపులో నన్ను పాడేయండి. నా మాటలు ఎప్పటి వరకు విన్నవన్నీ కూడా అబద్ధాలని చెప్పి చిత్రీకరించండి. దాని మీద అధికారం నేనే ఇస్తున్నాను. నేను చెప్పినది ఏదైనా జరిగి తీరుతుంది, ఎందుకంటే నేను దేవుని మూలంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ అది కానీ జరగకపోతే నేను సేవకునే కాదు, నన్ను ఒక అబద్ధ సేవకుడు గుంపులో నన్ను పాడేయండి. నా మాటలు ఎప్పటి వరకు విన్నవన్నీ కూడా అబద్ధాలని చెప్పి చిత్రీకరించండి. దాని మీద అధికారం నేనే ఇస్తున్నాను. నేను చెప్పినది ఏదైనా జరిగి తీరుతుంది, ఎందుకంటే నేను దేవుని మూలంగా మాట్లాడుతున్నాను అని గమనించుకోవడానికి నాకే టైం పట్టింది. దేవుడిచ్చిన కృప చొప్పున ఈ మాట మాట్లాడుతున్నాను. నా మాట ఎవరో నమ్మకపోవచ్చు. గ్రహాంతరవాసులు అనేటువంటివి రాబోతున్నాయి, అవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టీవీ ఛానళ్ళు, ప్రభుత్వ అధికారులు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, బృందాలు, యూనివర్సిటీలు వెల్లడి పరచబోతున్నాయి. ఆ వార్త వచ్చిందా, ఆ వార్త బయటకు వచ్చిందా మీకు అర్థం కావాలి. దేవుని రాకడ, సంఘం ఎత్తబడేటువంటి సమయం ఏ టైంలో అయినా ఏ సమయంలో అయినా జరగచ్చు అని చెప్పి. చాలండి, చూశారు కదా ఈయన సేవకుడు. ఈయన వచ్చేసి హేమంత్ గారు, మంచి సేవకుడు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అద్భుతంగా వాడబడుతున్న సేవకుడు. అయితే ఏం చెప్తున్నాడు ఆయన? ఎదిగో నాకు దర్శనం వచ్చిందా. దర్శనాలు ఎవరు వచ్చారంట? ఏలియన్స్ వచ్చాయని అయ్యగారు చెప్తున్నాడు. కారణం ఏంటంటే బైబిల్ని బట్టి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఏలియన్స్ గ్రహాంతర జీవులు వచ్చాయి. ఇక్కడ ఒకసారి ఒక మంచి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 13-14 సేవకుల గురించి దేవుడు మాట్లాడుతూ 6వ అధ్యాయము 13-14 అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానము లేని సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైన మాత్రమే బాగు చేయుదురు. ఎవరి గురించి రాసిన మాట ఇది? సేవకుల గురించి. ఇదిగో సేవకులు ఎలా ఉన్నారంట? అల్పులేమి అంటే పేద సేవకుడు, గనులేమి అంటే గొప్ప సేవకుడు. ఈయన గుడిసెలో సేవ చేసేవాడు అల్పుడు అంటారు, గనుడంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో సేవ చేసేవాళ్ళు. లేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు. ఏంటి ఈరోజు సేవ అనగానే ఈరోజు సంపాదనకు నిలమైపోయింది. ఏమైపోయింది? సంపాదన నిలమైపోయిందండి. ఈరోజు సేవకులు మనం ఎక్కడ చూసినా సంపాదించుకోవడం, బైబిల్ని అడ్డు పెట్టుకొని బ్రతకడం నేర్చుకున్నారు, కానీ వాక్యము ద్వారా 10 మందిని బ్రతికించడం వారికి తెలియదు. మొన్న ఒక ఆయన సోషల్ మీడియాలో చూశాను, క్యాలెండర్ గురించి చెప్తున్నాడు. ఆయన ప్రవక్త మోషే అంట. ఈ క్యాలెండర్ మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు శుభం జరుగుతుంది. ఈ క్యాలెండర్ మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు దుష్టశక్తులు అన్ని లేమి సమస్యలన్నీ బాగవుతుంది అంటాడు. అంటే క్యాలెండర్ పెట్టుకుంటే ఏమవుతుందంట? మంచి జరుగుతున్నాడు. ఇప్పుడు క్యాలెండర్ కంటే బైబుల్ ఇంట్లో ఉంటుంది కదా, మంచి జరగదా? ఆలోచించండి. అంటే ఈరోజు వంచకులు ఏం చేస్తారంట? సంపాదించుకోవడం, మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. మాయ మాటలు చెప్తారండి, మాయ మాటలు చెప్తారు. నీ దగ్గర నుంచి ఒక 10 రూపాయలు రాబట్టుకోవడానికి అమ్మ నువ్వు చేసిన చికెన్ కూర ఎవరు చేయరంటాడు. అంతే. ఇంకా ఏమంటాడు? అమ్మ మరియమ్మ నువ్వు చేసావమ్మా చికెన్ కూర, ఇంకెవరు చేయలేదు జీవితంలో అంటాడు. ఎందుకు? మరోసారి చేసి పెడతాదేమో, అయ్యగారు రండి 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 అని. ఎదుటి వాళ్ళ నుంచి లాభం సంపాదించుకోవడానికి మోసకరమైన మాటలు బోధిస్తారేమో కానీ బ్రతకడానికి ఉపయోగించుకునే, అవసరం తీర్చుకునే మాటలు బోధిస్తారేమో కానీ వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించి మనిషి గాయమైన పర్వాలేదు, ఆ మాట వాడిని బ్రతికిస్తుంది, బోధిద్దామనే ఆలోచన ఎవరికి లేదు. కానీ ఈరోజు సేవకులు కూడా ఎదుగో గ్రహాంతర జీవులు ఉన్నాయి అని ఈరోజు చూపిస్తున్నారు, బైబిల్ గ్రంథంలో చూపిస్తున్నారు.
ఇక న్యూస్ మీడియా గురించి మనం చూడగలిగితే, శాస్త్రజ్ఞుల గురించి మనం చూడగలిగితే, ఏలియన్స్ ఉన్నాయా లేవా అంటే ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ జస్ట్ ఇంకొక నెలలో ఏలియన్స్ ఉన్నాయి అనేది కన్ఫర్మ్ గా చెప్తాం అంటున్నారు నాసా ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్. గ్రహాంతర వాసులు అసలు ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి సెట్ చేసిన బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్ ద్వారా ఏలియన్స్ ఉనికి తెలిసిందట. ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం దగ్గర నుంచి రేడియో వేవ్స్ వచ్చాయని, అవి చూశారు కదండి, గత నెల కిందట నవంబర్లో మారి మోగిపోయేవన్నీ. ఇదిగో నవంబర్కి అంతమైపోతుంది, ఏలియన్స్ వస్తారు, గ్రహాంతర వాసులు వస్తారు, భూమిని కబ్జా చేస్తారు, ప్రతి ఒక్కరిని ఏం చేస్తారు, లోబర్చుకుంటారు, ప్రతి ఒక్కరిని పనివారుగా చేసుకుంటారు, ఇదిగో వాళ్ళు ఏలుతారు, సర్వనాశనం అయిపోతుందని న్యూస్ మీడియా వాళ్ళు ప్రకటనలో తెలియజేశారు. ఇది కాకపోతే విచిత్రం ఏంటంటే, గ్రహాంతర జీవుని ఏం చేశారు తెలుసా, ఒకడు దేవుడుగా పూజిస్తున్నాడంట. నేను చూడండి, చూపిస్తాను. ఎవరి పిచ్చాలకు ఆనందం అంటారు చూడరి, అగో అది గిదే అన్నట్టు. తమిళనాడు సేలం జిల్లా మల్లమూపం బట్టి మండలం రామకౌండనూరు కాడు ఉండే లోకనాథం అనే గీ అన్న లోకం మీద ఎవ్వరు చేయని పని చేసిండు. ఈ లోకం అన్నకు జర భక్తి ఎక్కువట. ఓ రోజు గ్రహాంతర వాసి దేవత కళలకు వచ్చి గుడి కట్టమని చెప్పిందట. అంతే ఇక మనోడు మారాలోచన లేకుంటే ఈ గుడి కట్టిండట. అది కూడా ఎట్లా అనుకుంటారు, చేతిలో పైసలు లేకుంటే బ్యాంకులో లోన్ తీసుకొని మరిగో ఇట్లా అండర్ గ్రౌండ్ లో బందోబస్తుగా గ్రహాంతర వాసి దేవత గుడి కట్టుకున్నాడు సొంత జాగల. చూశారు కదా, ఏం చేశాడంటే గ్రహాంతర వాసికి గుడి కట్టాడు, ఏలియన్స్కి. చూడండి, మనిషి ఈరోజు పిచ్చివాడిగా మారిపోయాడు. గ్రహాంతర జీవులు, నేను గ్రహాంతర జీవులు ఉన్నాయని, అవి ఎలా ఉన్నాయంటే ఒక పెద్ద తల అని, చేతులు చిన్నగని, కాళ్ళు మెడ చిన్న భాగం అని, తల పెద్ద భాగం అని, కళ్ళు పెద్దగా ఉంటాయని ఈరోజు వాటి గురించి ఎన్నో సినిమాలు తీశారు. హాలీవుడ్ అయితేనేమి, బాలీవుడ్ అయితేనేమి, ఆ వుడ్ ఈ వుడ్ అన్ని వుడ్డులు కలిపి చక్కగా సినిమాలని తీశారు. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఈరోజు మేము పరిశీలించాం, గ్రహాంతర జీవులు ఉన్నాయి, అవి వచ్చిపోయాయి, అవి సాసర్లో వచ్చాయి, ప్లేయింగ్ హాసర్లో వచ్చాయి, దిగిపోయి మళ్ళీ వెళ్ళిపోయాయి ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించగలిగితే దేవుడు ఎంత చక్కటి మాట చెప్పాడు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం, ఈ శాస్త్రవేత్తల గురించి, ఈ మేధావుల గురించి దేవుడు ఏం చెప్పాడో 8వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము గలదు. శాస్త్రాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు తెలుసా, ఇదిగో మీరు యెహోవానైనా నన్ను విసర్జించారు, నా జ్ఞానాన్ని విసర్జించారు, నా జ్ఞానాన్ని విసర్జించిన మీకు ఏముండదు అంటున్నాడు, జ్ఞానము ఉండదు. వారి ఏ పాటి జ్ఞానము కలదు. ఈరోజు శాస్త్ర ప్రపంచం అంతా దేవుడు లేడనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, లేని గ్రహాంతర జీవులు ఉన్నాయంటున్నాడు కానీ ఉన్న దేవుణ్ణి లేడంటున్నారు. ఇప్పుడు ఎంత విచిత్రం గనక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. నిజంగా దేవుడు మనం ఎన్ని కోట్లు పెట్టి పరిశీలించకపోయినా దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిచ్చాడు. వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేకపోయినా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. మనం రూపాయి ఖర్చు పెట్టకపోయినా దేవుడు దీంట్లో రాయించాడు బైబిల్ గ్రంథం. ఎందుకు? సకల జీవులను, సకల గ్రహాలను, సకల విశ్వాన్ని సృష్టించింది ఎవరు? దేవుని వాక్యము. ఆ వాక్యమే 66 పుస్తకాలుగా మన మధ్య ఉంది. మాన్యువల్ బైబిల్ అంటే సృష్టి సమస్తానికి మాన్యువల్ ఇది. సృష్టిలో ఏమున్నా ఏమీ లేవు, ప్రతిదీ చెప్పాలంటే బైబిలే సెలవివ్వాలి. అందుకే నేను మన ధైర్యం ఎందుకు, మనం పరిశీలించకపోయినా ఎందుకు ఈరోజు గ్రహాంతర జీవులు లేవంటున్నాము తెలుసా? బైబిల్ చెప్పింది గనక. వీళ్ళ ఆలోచిద్దాం. ఆలోచించగలిగితే ముందుగా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. నీవు భూమిలో విత్తుటకు నీకు గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది సార రసములు కలదు. ఆ దినమున
నీ పశువులు విశాలమైన గడ్డి బిల్లులో మేయును. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా దేవుడు? భూమి గురించి మాట్లాడుతూ, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. అంటే విత్తనం ఎక్కడ విత్తాలంట? భూమిలో విత్తాలి. ఎందుకు భూమిలో విత్తమన్నాడు? భూమిలో అన్ని రసాయనాలు ఉన్నాయి గనక, పండించే గుణగణాలు ఉన్నాయి గనక భూమిలో విత్తనాన్ని విత్తమన్నాడు. వేరే గ్రహాల్లో విత్తమని లేదా దేవుడు? వేరే అంతరిక్షములు విత్తమని లేదు. ఎందుకు? అక్కడ ఉండదు పంట పండడానికి అనుకూలమైన నేల కాదు. మరి ఏముంటారు అక్కడ గ్రహాల్లో? బుధుడైతేమి, శుక్రుడైతేమి, బృహస్పతి అయితేనేమి, ఏంటి శని అయితే, ఇవన్నీ గ్రహాల్లో ఏమున్నాయి అక్కడ? చౌడు నేల. ఏం నేల అది? చౌడు నేల. కొండలు, ఏంటి చౌడు నేల, భయంకరమైన చౌడు నేల. అక్కడికి పంట పండడానికి అనుకూలమైన ప్రాంతము కాదు. గనక దేవుడు ఏం చెప్తారు ఇక్కడ? ఇదిగో నువ్వు విత్తనాన్ని భూమి మీద విత్తుము. నీ భూమి మీద విత్తితే ఏమొస్తాయంట? విస్తార సార రసములు కలదయ్యుండును, ఆహార ద్రవ్యములను ఇచ్చును భూమి. ఏమిస్తుందంట? మంచి రసాల, మంచి పదార్థాలు ఇస్తుంది, మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. ఏది? భూమి మాత్రమే. అందుకే ఈ విశ్వాన్ని మనం ఆలోచించగలిగితే అన్ని గ్రహాల కంటే భూమిని ఏమన్నారు తెలుసా? గ్రీన్ ప్లాంట్ అన్నారు. ఏమన్నారు దాన్ని? గ్రీన్ ప్లాంట్ అంటే పచ్చి గోళము, పచ్చిగా మంచి వాతావరణంతో, పచ్చి మైళ్ళతో కనపడేదే భూగోళము. అంటే మనిషి బ్రతకడానికి, మనిషి జీవించడానికి అనుకూలమైనది ఏది? భూమి మాత్రమే. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం, త్వరగా అండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా అనే దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. ఏమంటున్నాడు? ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. గ్రహాలను కలిగించాడు కానీ సిద్ధపరచలేదు. విశ్వాన్ని గ్రహించాడు, గ్రహాన్ని బుధుడు, బృహస్పతి, శని ఇవన్నీ కలగజేశాడు కానీ వాటిని సిద్ధపరచలేడు. సిద్ధపరచడం అంటే ఏంటి? భూమిని కలగజేసి మనకు కావలసినవన్నీ దేవుడు ఏం చేశాడు? సిద్ధపరచాడండి. మనకు కావలసిన అమ్మ ఆహారం వండుతుంది, వండిన తర్వాత ఏం చేస్తుంది? వాటిని చక్కగా సిద్ధపరిచి నీకు వడ్డిస్తుంది. అలాగే దేవుడు ఈ విశ్వాన్ని కలగజేశాడు, గ్రహాలను కలగజేశాడు కానీ వాటిని సిద్ధపరచలేదు. నీకు అనుకూలముగా నువ్వు బ్రతకడానికి, నీకు అన్ని కావలసినవన్నీ భూమి మీద మాత్రమే దేవుడు సృష్టించాడు. అందుకే ఆయన భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచనండి. బయట ఇవ్వండి మీరు. ఇంకొక మాట చూద్దామండి. ఇంకొక మాట ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఏం చేశాడంటే దేవుడు భూమికి పునాది వేసాడు. చూడండి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, అంతరిక్షం ఉన్నాయి, ఇంత విశ్వం ఉన్నా దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? భూమి గురించి మాట్లాడుతున్నాడు. నీవు భూమికి పునాది వేసితివి. ఎందుకు పునాది వేసాడు తెలుసా? భూమి మీద తన పిల్లలు రాబోతున్నారు గనక, భూమి మీద తన పిల్లలు బ్రతుకుతున్నారు గనక, భూమి మీద తన పిల్లలు ఉండబోతున్నారు గనక, భూమి పైన దేవుడు శ్రద్ధ ఉంచాడు గనుకనే ప్రతిదీ దేవుడు కలగజేశాడు. ఏంటి? విశ్వంలో ఏ గ్రహాలకి లేని ప్రొటెక్షన్ కేవలము భూమికి మాత్రమే ఉంది. ఏంటది? ఓజోన్ పొర. ఓజోన్ పొర దేనికి ఉంది? కేవలము భూమికి మాత్రమే ఉంది. ఎందుకు ఓజోన్ పొర ఉంది? సూర్యుని కిరణాలు, అరిలోకిత కిరణాలు భూమి మీదకి నేరుగా పడితే మనిషి శరీర సంబంధమైన రోగాలు వచ్చి, కిరణాలు నేరుగా పడడం వల్ల మనిషి రోగాన పడి చనిపోతాడు గనక ఆ రోగాలు రాకుండా ఉండడానికి సూర్యుని కిరణాలు నేరుగా పడకుండా ఒక ఓజోన్ పొర పెట్టాడు. ఆ ఓజోన్ పొర ఏం చేస్తుంది తెలుసా? ఎన్నో గ్రహ శకలాలు పగిలిపోయినప్పుడు భూమి మీదకి రాకుండా వాటిని కరగజేస్తుంది. ప్రొటెక్షన్ పెట్టాడంటే దేవుడు. కేవలం దేనికి పెట్టాడు? అది భూమికి మాత్రమే. ఇంట్లో టీవీ కొంటాం, టీవీ కొనగానే ఏం కొంటాం? నెక్స్ట్ టెప్లైజర్ కొంటాం. ఎందుకు టెప్లైజర్ కొంటాం మనము? ఆ టీవీ కరెంట్ హైలో వచ్చినప్పుడు టీవీ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా కరెంటును ఒక లెవెల్గా తీసుకొని పోతుంది. ఏంటి? టెప్లైజర్.
అలాగే భూమికి దేవుడు ఓజోన్ పొర పెట్టాడు. ఆ ఓజోన్ పొర వల్లనే ఈరోజు మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నాయి. అంటే దేవుడు భూమిని ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకున్నాడు? భూమి మీద మాత్రమే జీవరాశులు బ్రతకగలరు అని. సో ఇంకొక మాట చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కడి నుండి కలగజేసెను. యావత్ మనుషులు ఎక్కడ కాపురం ఉండడానికి? గ్రహాలలో అన్నాడా, భూమి మీద అన్నాడా? శనుడి మీద అన్నాడా, బుధుడి మీద అన్నాడా, బృహస్పతి మీద అన్నాడా? భూమి మీద. భూమి అండర్లైన్ చేసుకోండి. యావత్ ప్రపంచ జనాలు తన పిల్లలందరూ కాపురం ఉండుట కంటే నివాసం ఉండడానికి అనుకూలమైన ప్రాంతమే, అనుకూలమైన ప్రదేశమే భూగోళము. భూగోళం అండి. కనుక దేవుడు కూడా యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వచ్చాడు? ఆయన గ్రహాల్లోకి పోలేదు, బృహస్పతిలోకి పోలేదు. 33 సంవత్సరాలు శరీరం ధరించుకొని ఎక్కడికి వచ్చాడు? ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకు భూమి మీదకి వచ్చాడు? భూమి మీదనే తన పిల్లలు ఉన్నారు గనక, భూమి మీద మాత్రమే జీవరాశులు బ్రతకగలవు గనక, అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఇంకొక మాట చూద్దాం, ఇంకొక మాట. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. నివాసయోగ్యమైన భూగోళము అంటే మనిషి నడవడిక, మంచి బ్రతుకు బ్రతకాలన్నా, మనిషి జీవించాలన్నా, మనిషి జీవితం కొనసాగాలని ఎక్కడ కొనసాగాలి? భూమి మీద మాత్రమే. భూమి మీద మాత్రం మనిషి బ్రతకగలడండి. వేరే గ్రహాల్లో మనిషి బ్రతకలేడు. ఎందుకు? అక్కడ గాలి ఉండదు, అక్కడ నీరు ఉండదు, అక్కడ ఏమే కానీ ఉండవు. పంట పండాలంటే భూమి మీద మాత్రమే పంట పండాలి, వేరే గ్రహాల్లో పండడానికి లేదు. ఆ మధ్య కాలంలో అండి శాస్త్రవేత్తలు ఇదిగో బుధుడి పైన జెండా ఎగురుతుంది, జెండా పాతొచ్చామన్నారు. ఏంటి జెండా పాటారు, సరే జెండా ఎగరడం ఏంటి? అక్కడ గాలి ఏమనుంది ఎగరడానికి? గాలి ఉంటేనే కదా జెండా ఎగరడం. ఈరోజు మనిషి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధనాన్ని వృధా చేస్తున్నాడు ఈరోజు మనిషి. ఎందుకు? కారణం దేవుని మాటలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల, దేవుని మాటలు చదవకపోవడం వల్ల ఈరోజు మనిషి వేరే గ్రహాలకు వెళుతున్నాడు. కోట్ల రూపాయలండి, కోట్ల రూపాయలు. మన ఇక్కడి నుంచి అనంతపురం పోవాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది, కర్నూలు పోవాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడి నుంచి వేరే గ్రహాన్ని పోవాలంటే ఎంత? 100 రూపాయలు కాదు, కోట్ల రూపాయలు కావాలి. దేనికి? సూట్ వేసుకోవాలి. ఏ సూటు? మనం వేసుకున్న సూటు కాదు. అక్కడికి వెళ్ళాలంటే స్పెషల్గా డిజైన్ చేసిన సూటు వేసుకోవాలి. ఆ సూటు వేసుకొని వెళ్ళాలి. పొరపాటున ఆ సూటు బొక్కబడిందా నువ్వు కనపడవు. ఇంకా నేను మర్చిపోవలసిందే. ఇంక పోతే టాటా చెప్తా, ఇంక పోవడమే, అంటే ఇంక రావడం అనేది ఉండదు. ఎంతో మంది వెళ్ళిపోయారండి. అంటే మనిషి అనువుగా బ్రతకగలడు, మనిషి సుఖంగా బ్రతకగలడు, మనిషి సంతోషంగా బ్రతకగలిగే ఏకైక ప్లానెట్ ఏదైనా ఉందంటే అది కేవలం భూమి మాత్రమే. అందుకే దేవుడు భూమి మీదనే సమస్తను కలిగేసి, అందుకే దేవుడు భూమి మీదనే సర్వలోక కోటి జనాల ప్రజలందరినీ, కోటి జీవరాశులన్నిటి ఎక్కడ కలగజేశాడు? ఆయన భూమి మీద మాత్రమే. మరైతే ఆదాం గారికి వ్యవసాయం ఎవరు నేర్పించింది? అప్పుడు మనుషులు ఎవరు లేరు కదా. మరి ఆదాం గారు వ్యవసాయం ఎలా చేశాడు అని ఆలోచన చేయగలిగితే బైబిల్ అడుగుదాం, బైబిల్లోకి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం చూడండి. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించి ఉన్నాడు. ఏ పని? వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. వ్యవసాయాన్ని దేవుడు ఎవరు నేర్పించాడంట? దేవుడే నేర్పించాడంట. ఎలా నేర్పించాడంట? చూడు, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పును. క్రమం ఒక పద్ధతి. ఒక పత్తి పంట వేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక మిరప పంట వేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక జొన్న వేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఎర్రగడ్డలు వేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. పంటే కదా ఇసిరా అనుకు విత్తనాలు ఎట్టు పడితే అట్లా పండుతుందా? పండదు. ఒక పద్ధతి. నేలను చదును చేయాలి, ఏంటి, నేలను శుభ్రపరచాలి, విత్తనాలు విత్తాలి, నీళ్లు పోయాలి, చక్కగా మందులు కొట్టాలి, కలుపు తీయాలి. ఇవన్నీ ఒక పద్ధతి అండి వ్యవసాయానికి.
ఏది ఒక పద్ధతి. ఈ పద్ధతిని ఎవరు నేర్పించాడంట? వానికి దేవుడే నేర్పి ఉన్నాడు. కింద చదవండి 27వ వచనం. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లను కొట్టును కదా. 28వ వచనం. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడు దాన్ని నూర్చునప్పుడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రములను గుర్రములను దాని మీద నడిపించుండును, దానిని నడుపడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. అండర్లైన్ చేసుకోండి. ఎవరు నేర్పించారంట వ్యవసాయాన్ని? దేవుడే నేర్పించాడు. అంటే ఆదాంకి ఎవరు నేర్పించింటాడు? దేవుడే నేర్పించాడండి. దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత నా కుమారుడు ఎలా బ్రతకగలడు, ఏంటి నా కుమారుడు జీవితం ఏంటని దేవుడు వ్యవసాయాన్ని నేర్పించాడు ఆదాముకి. ప్రతీది జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. గ్రహాంతర జీవులు కాదు, బుద్ధ జీవులు, అంతకంటే కాదు. వాటినేమో బుద్ధ జీవులు అన్నారు, మనుషులేమో బుద్ధి లేని జీవులు అన్నారు. విచిత్రం చూడండి. వాటిని ఏమన్నారు? గ్రహాంతర జీవుల్ని బుద్ధ జీవులు అన్నారు. మనుషులు ఎవరంట? బుద్ధి లేని జీవులు. నిజంగానే బుద్ధి లేని జీవులు. వాటికి బుద్ధి ఉందన్నారు, మనుషులకి బుద్ధి లేదు. సరే కింద మాట చదవండి. 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. నీకు జ్ఞానం రావాలంటే దేవుడు ఇవ్వాలి, నీకు బుద్ధి రావాలంటే దేవుడు ఇవ్వాలి. సమస్తాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే ఆదాము వ్యవసాయం ఎవరు నేర్పించాడు? దేవుడే నేర్పించాడు. దేవుడు నేర్పించాడు గనుకనే చక్కగా వ్యవసాయం చేశాడు. అంటే గ్రహాంతర జీవులు కాదు. అయితే ఉన్నత స్థలములో ఉన్న నివాసులు అన్నాడే కీర్తనల గ్రంథములో. మరి ఏంటని ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి పర్వత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా, మీరందరూ ఆయన్ను స్తుతించుడి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయన్ను స్తుతించుడి. సూర్యచంద్ర నక్షత్రములారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయన్ను స్తుతించంటే ఎవరితో చెప్తున్నాడు అక్కడ? ఎవరితో? నక్షత్రాలతో, సూర్యచంద్ర నక్షత్రాలతో నివాసం ఉంటున్నటువంటి వాటితో చెప్తున్నాడు. ఇదిగో మీరు దేవుని స్తుతించండి అన్నాడు తప్ప ఏలియన్స్ అని అక్కడ అనలేదు. అంటే సూర్యుడైతేనేమి, చంద్రుడైతేనేమి, నక్షత్రాలు ఇవన్నీ ఏంటివి? దేవదూతలు. అందుకే నివాసులారా అన్నాడు, దేవదూతలు గనక. ఇదిగో సూర్యచంద్ర నక్షత్రాలారా యెహోవాను స్తుతించండి. అంటే గ్రహాంతర జీవులు కాదు. ఉన్నత స్థలములు నివాసులారంటే ఏలియన్స్, అంతకంటే కాదు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వాన్ని దేవుడు మాడుతున్నాడు. ఇదిగో నివాసులారా దేవుణ్ణి స్తుతించండి అంటున్నాడు. గనక గ్రహాంతర జీవులు అంతకంటే కాదు. ఈరోజు శాస్త్ర ప్రపంచం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు టీవీ ఛానల్లో ప్రకటిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో ఏలియన్స్ వస్తే వాటితో మనం స్నేహం చేద్దాం. ఏం చేస్తారంటే ఏలియన్స్తో స్నేహం చేస్తారంట. పొరుగువాన్నేమో ద్వేషిస్తున్నాడు, పొరుగువానికేమో అన్నం లేకుండా నీళ్ళు లేకుండా చంపే ఈ సమాజము ఏలియన్స్ ఏం చేస్తారంట? స్నేహభావాన్ని పెంచుకుంటారంట. అదే మరి విచిత్రం. ఏంటి? మన సహోదరుడే, మన తోటివాడే అన్నము లేకుండా నీళ్ళు లేకుండా ఎంతో మంది పిల్లలు రోడ్డు పైన అడుక్కుంటూ తిరుగుతున్నారే. అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఎంతో మంది పిల్లలు బట్టలు లేకుండా తిరుగుతున్నారే. వాళ్ళకి అన్నం పెట్టలేని మనిషి ఈరోజు గ్రహాంతర జీవులతో ఏం చేస్తారంట? స్నేహం చేస్తారంట. ఇదిగో వాళ్ళతో మనం స్నేహం చేయకపోతే వాళ్ళు మన శత్రువులు అయిపోతారు. ఈ ప్రపంచాన్ని కబ్జా చేస్తారంట. ఏంటి? రాజకీయ నాయకుల కంటే గొప్ప కబ్జా చేసే వాళ్ళు ఉన్నారు భూమి మీద. కబ్జా చేయాలంటే రాజకీయాల తర్వాత ఎవరైనా వాళ్ళే కదా ఈరోజు ప్రపంచాన్ని కబ్జా చేస్తుంది. వాళ్ళు వస్తారంటారా? ఏలియన్స్ వచ్చి కబ్జా చేస్తారంట. ఈరోజు మనిషిని మాయలో ముంచారు సమాజం.
ఏంటి గ్రహాంతర జీవులు అంతకంటే కాదు, ఏలియన్స్. ఇదిగో ప్లేయింగ్ హాసర్ మీద వచ్చారు, పల్లెం లాంటి ఆకారం మీద దిగారు. అది ఈరోజు మనిషి సృష్టించినటువంటివి ఒక రోబోలు మాత్రమే. ఈరోజు మనిషి నిఘా వ్యవస్థ, ఈరోజు సైన్యములు, వేరే దేశంలో ఉన్నటువంటి సైన్యం బలగాన్ని పరిశీలించడానికి దేశాలు పంపిస్తున్న నిఘా వ్యవస్థ మాత్రమే. ఎదిగో ఫ్లయింగ్ హాసర్ వచ్చింది, దిగి వెళ్ళిపోయారు అంటున్నారే, మరి వచ్చి వెళ్ళిపోయిన మీరేం చేశారు? ఈరోజు మన బాటలు ఎంతోమంది లేరా? సైనికులు లేరా? ఎంతో నిఘా వ్యవస్థ ఉంది, టెక్నాలజీ ఉందే. ఒక దేశం నుంచి మరో దేశానికి ఏంటి ఒక డ్రోన్ కెమెరా వస్తేనే కాల్చి చంపేసే టెక్నాలజీ ఉంది ఈ రోజులకి. కానీ ఒక గ్రహాంతర జీవి వచ్చిందని, ఒక ఫ్లయింగ్ హాసర్లో వచ్చారని, వాళ్ళు వెళ్ళిపోయారని ఈరోజు కాకమ్మ కథలు చెబుతున్నారు. కనుక గ్రహాంతర జీవులు లేవు. మనిషి నివసించే ఏకైక ప్రాంతం ఏదైతే ఉందంటే అది కేవలము భూమి మాత్రమే. మరి వేరే గ్రహాలు ఎందుకున్నాయి? ఏంటి వేరే గ్రహాల్లో మనిషి బ్రతకలేడు కదా, మరి ఎందుకున్నాయంటే ఆ గ్రహాలు ఉండడానికి ఒక కారణం ఉంది. ఈ విశ్వం అంతా ఒక కారణం ఉంది. దేవుడు కారణం లేనిదే ఏది కూడా చెయ్యలేడు. ఏంటి ఏదైనా చేసిన దానికి కారణం ఉంది, ఏది కూడా వేస్ట్ అవడానికి లేదు. ఏంటి ఆ కారణము? మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29, 30. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు క్రాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచనగా ఆకాశమందు కనపడును. ఏంటి మాట చదువుతుండే, ఒకసారి నేను చదువుతాను. 29 వచ్చి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నక్షత్రములు రాలును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును. ఆకాశ మందలి శక్తులు అంటే ఏవి? ఈ గ్రహాలే. ఆకాశం, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆకాశం అందున్న శక్తులు ఏవో కాదు. ఈ గ్రహం బుధుడు, బృహస్పతి, శని, ఇవన్నీ గ్రహాలు. ఇవన్నీ ఎందుకున్నాయంట? ఈ భూమి శూన్యములో తిరగాలంటే వీటిని ఆకర్షించి పట్టేదేటివి? గ్రహాలు. భూమి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వేలాడదీయబడింది. భూమి శూన్యములు వేలాడదీయబడింది. భూమి తిరగాలి శూన్యములు అంటే, ఈ భూమికి పునాదిగా, ఈ భూమికి బేస్గా ఏముండాలి? చుట్టూ గ్రహాలు ఉండాలి, పర్వతాలు. ఇవన్నీ ఏంటివి? ఈ భూమి తిరగడానికి, శూన్యములు ఉండడానికి ఒక అయస్కాంత శక్తులు లాంటివి అవి. ఏంటివి? శక్తులు అంటే. అందుకే వాటి ఏమంటారంటే అంతర్గత బలాలు అంటారు, అంతర్గత బలాలు, అంతర్గత శక్తులు అంటారు. అయస్కాంతం మధ్య ఏదైనా ఒకటి పెట్టామనికి ఏమవుతుంది? అది నిలబడుతుంది. ఎలాంటి సహాయం లేనిదే మధ్యలో అది ఈ అయస్కాంతం వల్ల, ఘర్షణ వల్ల ఏం చేస్తుంది? అది బలాల వల్ల నిలబడుతుంది. అలాగే ఈ భూమి శూన్యములు తిరగాలంటే ఈ గ్రహాలన్నీ ఉండాలి. ఈ గ్రహాలన్నీ మన కొరకు ఉన్నాయి. భూమి కొరకు గ్రహాలు ఉంటే, భూమి ఎవరి కొరకు ఉంది? మనిషి కొరకండి. కనుక గ్రహాల గురించి వేరే ఒకవేళ గ్రహాంతర జీవులు ఉన్నాయంటే బైబిల్లో దేవుడు రాసి కూడా ఖచ్చితంగా రాయిస్తాడు. కనుకనే అంటే రాయించలేదంటే అందులో గ్రహాంతర జీవులు లేవు. కానీ దేవుడు ఒకటి రాయించాడు, పరలోకం ఒకటి ఉంది. ఆ లోకాన్ని పొందుకోవాలంటే భూమి మీద కష్టపడాలి. ఆ లోకాన్ని మీరు రావాలంటే మార్గాన్ని చూపించాడు. ఇదిగో మీరు దేవుని కొరకు బ్రతకకపోతే మరో లోకానికి వెళ్ళిపోతారు, పాతాళానికని. ఈ లోకాల గురించి ప్రస్తావించాడు తప్ప ఆ లోకాల్లో ఎవరెవరు ఉన్నారో చెప్పాడు. పరలోకంలో ఎవరున్నారో చెప్పాడు, పాతాళానికి ఎవరు పోతారో చెప్పారు. ఇవన్నీ చెప్పిన దేవుడు గ్రహాంతరాల్లో జీవుల గురించి ఎందుకు చెప్పలేదంటే లేవు గనక ఏంటి? గ్రహాంతర జీవుల గందరగోళంలో ప్రపంచం. ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రహాంతర జీవులు లేకపోయినా ఉన్నాయని ప్రకటిస్తుంది ఈరోజు శాస్త్ర ప్రపంచం. కానీ బైబిల్ని మనం 1 గంట సేపు పరిశీలిస్తే ఏం తేలిపోయింది మనకి? రూపాయి ఖర్చు అవ్వకుండా గ్రహాల్లో ఏవే కానీ లేవు అని అర్థమైపోయింది. కనుక బైబిల్ గొప్పది, దేవుని మాటలు గొప్పవి. దేవుడు రాసిన మాటల కంటే ప్రపంచములు ఏది కూడా గొప్పది కాదు. నువ్వు ఎంత గొప్ప శాస్త్రవేత్తవైనా బైబిల్ ముందు తల వంచాల్సిందే. ఒక ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, ఒక మంచి పాటను ఆలోచించాము, నేర్చుకున్నాం. తర్వాత మీ దాసులు మాడుతుండగా తోడుగా విలువైన మాటలు నేర్పించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.